సీతారామ ప్రాజెక్టు పంపు హౌజ్ పనులు శరవేగంతో జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంపు హౌజ్ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంపు హౌజుల ట్రయల్ రన్ కోసం చైనా నుంచి సాంకేతిక నిపుణులు రావాల్సి ఉందన్నారు. సీతారామ వైర్ లింక్ కెనాల్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. వచ్చే నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లింక్ కెనాల్ ప్రారంభిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మీరు రెడీగా ఉన్నారా లేదా చూడటానికి వచ్చారు. ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంది ఈ నెలాఖరికి ట్రయల్ రన్ అయిపోవాలి. ఇందులో అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు. మన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. చైనా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్స్ కాబట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వస్తే ఈ నెలాఖరి కల్లా ఈ 2 పంప్ హౌస్లు కూడా ట్రయల్ రన్ వేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గోదావరి జలాల్ని వైరా ప్రాజెక్టు ఏనుకూరు లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క కోరిక. దీనివల్ల అన్ని నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో యావరేజ్న నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు కొత్తగా సేద్యం ఇచ్చే అవకాశం, సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచినీటి పథకాలు కూడా వైరా ప్రాజెక్టులో పాలేరు ప్రాజెక్టులో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా భవిష్యత్తులో సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతోటే సాగునీరు తాగునీరు గోదావరి తల్లితోటి మనం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 పంప్ హౌస్లు ట్రయల్ రన్ కావాలని చెప్పి కోరుకుంటూ చైనా టీం కోసం నా ప్రయత్నం నేను భారత ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసి అతి త్వరలోనే వాళ్ళని వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాను.